30 ఏళ్ళ వయసులోనే భయపడలే, 62 ఏళ్ళ వయసులో భయపడతామా? సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు. అరెస్ట్ ఇంతవరకైతే మీకు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది బహుశా టీవీలు మిస్లీడ్ చేసి నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటి వరకు రారని నేను చెప్పను, ఇప్పటి వరకు రాలేదు. ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది. ఏంటా కేసులు? కులచిచ్చు పెట్టానట. నేను నా మాటలో ఎక్కడ కులమన్న పదమే లేదు, కులచిచ్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చెప్పాడు కులం అని. అసలు నేను ఎక్కడ కులం తీసానో నాకు ఇప్పటికి అర్థం కాలే. తర్వాత ప్రాంతం అని కూడా తీశాడు పవన్ కళ్యాణ్. ప్రాంతం అని తీస్తే ఎవరు తీశారు ప్రాంతం? నిజంగా ఇక్కడ వచ్చిన ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళు తీయలే. తెలంగాణ సంఘాలు మొదలు ప్రాంతం అనే ప్రస్తావనే తీయలే. ఆ ప్రస్తావన తీసింది కూడా ఆ 2 పార్టీల వాళ్ళే. నువ్వు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యమ్మ నేను అమెరికా వాడిని, అక్కడ ఓటర్నా, ఆడ మాట్లాడుతున్నా కదా. ఇరాన్ పైన మాట్లాడుతున్నది ఇరాన్ ఓటర్నా? ఇది ఎక్కడ సిద్ధాంతం అయ్యా? మీరైతే ఇక్కడ ఇండ్లు కలిగి ఉంటారు, ఆస్తులు కలిగి ఉంటారు, మేము మాట్లాడకూడదంటే ఎట్లా? తెలంగాణలో ఉన్న పుట్టినవాడిని కనుక తెలంగాణ వాడి కనుక మాట్లాడద్దంటే ఎట్లా?